అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, గృహ ఆరంభానికి శుభముహూర్తాలనేవి ఏ ఏ నెలల్లో ఉన్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2026 సంవత్సరము జనవరి నెలలో గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపన చేసుకోవటానికి శుభముహూర్తాలైతే లేవు. ఎందుకు అంటే ఈ జనవరి నెల ధనుర్మాసము, పుష్యమాసము కలగలిసి ఉంటుంది. అలాగే శుక్రమూఢమి కూడా ఉంటుంది జనవరి నెలలో. కనుక మనకి ఈ జనవరి నెలలో ఎటువంటి శుభముహూర్తాలైతే గృహప్రవేశం కోసం కానీ, శంకుస్థాపనకు కానీ, గృహ ఆరంభం చేసుకోవటానికి కానీ లేవు. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రోజుల్లో ఉన్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 2026 సంవత్సరము ఫిబ్రవరి నెలలో 19వ తేదీ, 20, 21, 22, 25, 26, 27, 28 ఈ తేదీలలో గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, గృహ ఆరంభం చేసుకోవటానికైతే శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. 2026 మార్చి నెలలో 2, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 20, 21, 23, 25, 26, 27, 28, 29, 30 ఈ తేదీలలో గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపన చేసుకోవటానికైతే శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. 2026 ఏప్రిల్ నెలలో 1, 2, 3, 4, 5, 6, 8, 10, 11, 12, 13, 20, 23, 24, 25, 26, 27, 29, 30 2026 మే నెలలో 1, 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఈ తేదీలలో మనకి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఒక ముఖ్య గమనిక అండి. 17 మే 2026 నుంచి 15 జూన్ 2026 వరకు అధిక జ్యేష్ఠమాసం అనేది ఉన్నది. ఈ అధిక జ్యేష్ఠమాసంలో గృహప్రవేశము, గృహ ఆరంభము, శంకుస్థాపన చేసుకోవటానికి శుభముహూర్తాలైతే లేవు. 2026 జూన్ నెలలో 17, 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 29 ఈ తేదీల్లో గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, గృహ ఆరంభం చేసుకోవటానికి శుభముహూర్తాలైతే ఉన్నాయి. 2026 జూలై నెలలో 1, 2, 3, 4, 5, 6, 8, 9 ఈ తేదీలలో అయితే మనకి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఒక ముఖ్య గమనిక అండి. జూలై 15, 2026 నుంచి 12 ఆగస్టు 2026 వరకు గురుమూఢమి అనేది ఉంది. కనుక ఈ సమయంలో గృహప్రవేశము, గృహ ఆరంభము, శంకుస్థాపన చేసుకోవటానికైతే శుభముహూర్తాలు అనేవి లేవు. అలాగే ఆషాఢ మాసం కూడా 2026 ఆగస్టు నెలలో 15, 16, 20, 21, 24, 26, 27, 28, 30, 31 ఈ తేదీలలో గృహప్రవేశంకు, శంకుస్థాపనకు, గృహ ఆరంభానికి శుభముహూర్తాలు ఉన్నాయి. 2026 సెప్టెంబర్ నెలలో కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయండి. ఎందుకు అంటే మనకి 12 సెప్టెంబర్ 2026 నుంచి 10 అక్టోబర్ 2026 వరకు భాద్రపద మాసము, అలాగే మహాలయ పక్షాలు కూడా ఉన్నాయి. కనుక ఈ సమయంలో గృహప్రవేశము, గృహ ఆరంభము, శంకుస్థాపన చేసుకోవటానికి శుభముహూర్తాలు అనేవి లేవు. కేవలం 2 రోజులు వచ్చేసి సెప్టెంబర్ నెలలో 3, 4 మాత్రమే. 2026 అక్టోబర్ నెలలో కూడా కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయి. అవి ఎప్పుడు అంటే 12, 14 ఎందుకు అంటే 19 అక్టోబర్ 2026 నుంచి 29 అక్టోబర్ 2026 వరకు శుక్రమూఢమి అనేది ఉంది. కనుక ఈ సమయంలో గృహప్రవేశము, గృహ ఆరంభము, శంకుస్థాపన చేసుకోవడానికి శుభముహూర్తాలైతే ఉండవు. 2026 నవంబర్ నెలలో 1, 2, 5, 11, 15, 16, 18, 19, 20, 21, 22, 25, 26, 27, 28, 29 2026 డిసెంబర్ నెలలో
2, 3, 4, 12, 13, 14, 16, 17, 18, 23, 25, 30, 31 ఈ తేదీలలో గృహ ఆరంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. సో ఇదండి 2026 సంవత్సరము జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గృహప్రవేశము గృహ ఆరంభము శంకుస్థాపనకు సంబంధించినటువంటి శుభముహూర్తపు యొక్క తేదీలు. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.